యాక్చువల్లీ నా ప్రిపరేషన్ అంతా చాలా హ్యాపీజాడ్గా జరిగేదండి. ఎందుకంటే బేసికల్లీ నేను దీనికి ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు కూడా జాబ్ రిజైన్ చేయలేదు. సో జాబ్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 2-3 hours ఆర్ 4-5 hours ఏదైతే టైం దొరుకుతుందో, నేను కన్సల్టెంట్గా వర్క్ చేసేవాడినండి. సో ఆ దొరికిన కొంచెం టైంలోనే ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, నేనేంటంటే సరే ఇది కూడా చూద్దాం, ఒక ఆప్షన్గా చూద్దాం అనుకున్నా, కానీ ఇది సాధించాలి, ఇదే నా జీవితం అనే పట్టుదల లేదు. వచ్చినా మంచిదే, రాకపోయినా మంచిదే. యాక్చువల్లీ మీరు చెప్పారు కదా, ఒక రాయేసి చూద్దాం, నేను అలా ఒక రాయేసి చూద్దాం అనుకునే టైపు క్యాండిడేట్ని. కాకపోతే మీరు అన్నట్టు పట్టుదల లేకుండా రాస్తేనే వచ్చింది, పట్టుదలతో రాసుంటే ఇంకా వచ్చేదేమో. అదేంటంటే అండి, అలా అనుకునే చెప్పాను కదా, ఇది మనం చెప్పుకునే రీజన్. అలా అనుకుని మనం ఆనందపడటమే. నేను ఇంకా పట్టుదలగా చదువుకుంటే ఈ అటెంప్ట్లోనే ఇంకా మంచి ర్యాంక్ వచ్చేదేమో, ఇంకా మంచిది వచ్చేదేమో అని అనుకోవటమే. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఎంత కష్టపడగలనో అంతా కష్టపడతానండి. అదేంటంటే బయట నుంచి చూసే వాళ్ళకి తక్కువ కష్టపడుతున్నట్టు అనిపించచ్చు, ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపించచ్చు. బట్ మై కెపాసిటీ టు వర్క్ హార్డ్ ఈజ్ లిమిటెడ్ టు దట్. బేసికల్గా నేను పుష్ చేసుకోవాలి, ఇంకా పుష్ చేసుకోవాల్సిందేమో అంటే, బట్ ఐ వాజ్ హ్యాపీ విత్ దట్. ఆ ప్రిపరేషన్తో, నా ప్రిపరేషన్ స్టైల్తో నేను హ్యాపీ. సో ఐ హాజ్ యాక్చువల్లీ నథింగ్ అట్ స్టేక్ అనమాట. రాకపోతే కోల్పోతానేమో, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్, అలాంటిదేం లేదు. వస్తే మంచిదే, ఇంకొక అనుభవం, ఇంకొక అవకాశం. రాకపోయినా జీవితానికి వచ్చిన నష్టమేమీ లేదు. నేను యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే 2011 ఆగస్ట్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ రిజల్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఏదో రాయర్థం అనేసి ప్రిలిమ్స్ అనుకోకుండా క్లియర్ అయింది. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఓకే క్లియర్ అయింది కదా, కొంచెం చూద్దాం అని. అప్పుడు యాక్చువల్లీ 2 months గ్యాప్ ఉంది, అక్టోబర్లో మెయిన్స్ ఉంది. సో కొంచెం చదవటం మొదలుపెట్టాను అనమాట. బట్ ఏంటంటే బై లక్ మెయిన్స్ కూడా క్లియర్ అయింది. సో యాక్చువల్లీ అయింది. అంటే బేసికల్లీ ఇది ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు, ఇప్పుడు ఈ 2011 ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసిన అన్నది ఒకటి. కాకపోతే ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇంట్రెస్ట్. సో చిన్నప్పటి నుంచి ఆ చదువుకున్నదంతా కూడా దట్ నాలెడ్జ్ వాజ్ విత్ మీ. చాలా వరకు రిటైన్ అయింది. అంటే కొంచెం జ్ఞాపక శక్తి కూడా కొంచెం బాగా ఉండటం వల్ల కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకున్నా. అది నాకు అనుకోకుండా ఇక్కడ హెల్ప్ అయింది. చిన్నప్పుడు ఏదో స్కూల్ పక్కన లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు పెద్ద అయ్యాక సివిల్స్ రాద్దాం, దానికి ఉపయోగపడద్దని ఇది లేదు. కథల పుస్తకాలు చదువుకోవడానికి వెళ్తాము, అవి అయిపోతాయి, బోర్ కొడద్ది. సరే ఏదో ఒక పుస్తకం, మంచి పుస్తకం, ఇంట్రెస్టింగ్గా ఉంది, అది చదువుతాము. అలా చదివిన ఇదే జీవితంలో అనుకోకుండా నాకు సరైన సందర్భంలో ఉపయోగపడింది. ప్రారంభంలో మీరు ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అయ్యారు కదా, ఎన్ని గంటలు ఉద్యోగానికి కేటాయించేవాళ్ళు? ఎవ్రీడే ఎలా కుదిరేది మీకు? ఎన్ని గంటలు చదవగలిగేవాళ్ళు? ఎవ్రీడే నేను ఒక 4 hours వరకు చదవగలిగేవాడిని. 3 to 4 hours. జాబ్ అప్రాక్సిమేట్లీ 10 to 11 hours వరకు ఉండేదండి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ 11 hours జాబ్ చేసి పెయిన్ ఉంటుంది కదా, దాంతోనే మీరు అంటే పెయిన్ అంటే బేసికల్లీ ఆ టైం నాకు ఇంకేం లేదండి. రూమ్కి వెళ్ళిన తర్వాత బోర్ కొడుతుంది, ఆఫీస్ అయిపోద్ది, రూమ్కి వెళ్తాను, చేయడానికి పని ఏం లేదు. పుస్తకాలు చదవడం అంటే ఇంట్రెస్ట్ కొంతవరకు. అంటే మీరు బోర్ కొడితే సినిమాకి వెళ్ళినట్టు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినట్టు అలా ప్రిపేర్ అయ్యారా? బేసికల్లీ అదే అండి. బేసికల్లీ ఏంటంటే ఫ్రైడే వస్తే ఫ్రైడే ఈవినింగ్ అనుకోండి, యాక్చువల్లీ కొత్త సినిమా ఏది రిలీజ్ అయితే అది కూకట్పల్లిలో బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్లో వెళ్ళిపోవటం. బట్ మిగతా రోజులన్నీ వారానికి మిగతా 6 రోజులు ఖాళీగానే ఉంటాం కదా. అండ్ ఎంత రెస్ట్ తీసుకున్నా మిగతా రోజులంతా యూ ఫీల్ బోర్డ్ అనమాట. ఏదో ఒక టైం పాస్ చేసే బదులు చదివితే ఏదైనా వస్తుంది కదా, అంటే ఎంజాయ్ చేయగలిగేవారు నాకు తెలిసి మీరు. అంతే అండి. అది బేసికల్లీ అదండి. ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఆ చదవటం అనేది ఒక హాబీ లాగా, ఒక సరదా లాగా మీరు చెప్పినట్టు. మొదటి అటెంప్ట్ అలాగే చేశారు? సెలవు పెట్టారా కొంతకాలం మెయిన్స్ కోసం కానీ ఇంటర్వ్యూ కోసం? లేదండి, అంతా జాబ్ చేస్తుంది ప్రిపేర్. యాక్చువల్లీ నేను నా 5th attempt ఫైనల్ ఐఏఎస్ వచ్చిన అటెంప్ట్ అప్పుడు ఒక 3 months లీవ్ పెట్టాను. ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు? ఎన్ని మార్కులు తగ్గాయండి సర్వీస్కి? ఆల్మోస్ట్ ఒక 80-90 marks తగ్గాయండి. ఏమి బార్డర్లో పోలేదు, చాలా దూరంలోనే పోయింది. తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ కూడా అలానే ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ అటెంప్ట్ 257 ర్యాంక్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది. ఓకే. ఐపీఎస్ ట్రైనింగ్లో ఉంటూ మిగతా సెకండ్ అటెంప్ట్ ఐపీఎస్ వచ్చిందండి. ఐపీఎస్ తర్వాత 3rd attempt మళ్ళీ సర్వీస్ ఏమీ రాలేదు. 4th attempt మళ్ళీ ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ వచ్చింది. 5th attempt ఐఏఎస్ వచ్చింది. ఓకే. 5th attempt అంటే మీరు ఈ 5 attemptsలో 3 attempts మీరు సక్సెస్ఫుల్గా ఐపీఎస్, ఐఆర్ఎస్ అండ్ ఐఏఎస్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.